అయ్యో స్వామీ, మీ భక్తుడు చూడండి, పొట్ట పగిలి చచ్చేలా ఉన్నాడు, కరుణించండి అని శివుణ్ణి కోరింది. ఆ అమాయకత్వానికి ముచ్చటపడి శివుడు ప్రత్యక్షమయ్యాడు. ఎందుకు నాయనా ఈ వింత తపస్సు అని శివుడు అడిగితే, స్వామి, నా భార్యను చూసి అందరూ ఎక్కిరిస్తున్నారు, నాకు అది నచ్చట్లేదు అని చెప్పాడు. సరే, ఏం కావాలో కోరుకో అంటే, ఆ తింగరివాడు ఇప్పుడు నాకేం గుర్తురావట్లేదు, ఇంటికెళ్ళి కనుక్కుంటా అన్నాడు. దాంతో శివుడు నవ్వి, సరే, ఈ 3 మాయారాళ్లు తీసుకో, వీటితో నీ 3 కోరికలు తీరుతాయి అని వరమిచ్చాడు. ఆనందంగా ఇంటికి వెళ్లిన భర్త భార్యకి విషయం చెప్పాడు. తెలివైన భార్య, మనం పేదవాళ్లం కదా, ఇల్లు, డబ్బు కోరుకుందాం అంది. కాని భర్త వినలేదు. ఆవేశంగా మొదటి రాయిని విసిరి, నా భార్య అందగత్తెగా మారాలి అని కోరుకున్నాడు. అంతే, ఆమె అపురూప సుందరిగా మారిపోయింది. కాని ఆ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. మరుసటి రోజు ఆమె బావి దగ్గరికి వెళితే ఆమె అందం చూసి ఆ నోటా ఈ నోటా పడి రాజుగారికి తెలిసింది. వెంటనే భటులు వచ్చి ఆమెను ఎత్తుకెళ్లారు. అది చూసి భర్త, నా భార్య, నా భార్య అని రథం వెనుక పరిగెత్తినా భటులు అతన్ని గెంటేశారు. లబోదిబోమంటూ ఇంటికొచ్చి రెండో రాయిని విసిరి, నా భార్య మళ్ళీ ఇంటికి వచ్చేయాలి అని కోరుకున్నాడు. క్షణంలో ఆమె ఇంటికి వచ్చింది. వస్తూనే భార్య తిట్టడం మొదలుపెట్టింది. నేను ముందే చెప్పా కదా ఇల్లు, డబ్బులడుగుదామని. ఇప్పుడు చూడు ఏమైందో. రాజుగారు నన్ను వదలరు, మళ్ళీ వస్తారు అని భయపెట్టింది. ఆ మాటతో భర్తకి భయం వేసింది. అయ్యో, ఈ అందం వల్లే కదా ఇదంతా, నాకు నువ్వు కావాలి, ఈ అందం వద్దు అంటూ కంగారులో 3వ రాయిని కూడా విసిరేసి, శివయ్య, నా భార్యని మళ్ళీ మామూలుగా మార్చేయ్ అని కోరుకున్నాడు. అంతే, ఆమె మళ్ళీ ఆ పాత వింత రూపంలోకి మారిపోయింది. రాజుగారి భటులు వెనక్కి వెళ్ళిపోయారు. కాని చేతిలో ఉన్న 3 అద్భుతమైన వరాలు గాలిలో కలిసిపోయాయి. చివరికి ఆ తింగరి జంట శివుడిచ్చిన వరాలను కూడా వాడుకోలేక బోరుమని ఏడుస్తూ కూర్చున్నారు. నీతి. అందుకే మన పెద్దలు చెబుతూ ఉంటారు, ఏ పనైనా చేసేటప్పుడు కాస్త తెలివిని వాడమని. ఏమంటారు ఫ్రెండ్స్? మీకు 3 వరాలు శివుడు ఇస్తే మీరు ఏమని కోరుకుంటారో మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి.